రాష్ట్రంలో వానాకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే కొంతమంది మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరికొందరికి ఛార్జ్ మెమోలు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్లో పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. దాంతో వరంగల్, జనగామ, ఆదిలాబాద్, చెన్నూరు, భద్రాచలం, చిన్నకోడూరు, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా మరికొందరికి ఛార్జీ మెమోలు ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు దళారులతో కుమ్మక్కై తాత్కాలిక రిజిస్ట్రేషన్ సహాయంతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోళ్లు జరిపి ఎక్కువ ధరకు సీసీఐకి విక్రయించినట్టు సమాచారం. పత్తి రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దే నమోదై ఉండాలి. అలా నమోదైన రైతులు మాత్రమే ఎకరాకు గరిష్టంగా 12 క్వింటాల వరకు మద్దతు ధరకు అంటే క్వింటాలకు 7,521 రూపాయలకు సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించే అవకాశం ఉంటుంది. కానీ పలుచోట్ల ఏఈఓలు పత్తి సాగు చేసిన రైతుల వివరాలను నమోదు చేయనట్టు తెలిసింది. అలాంటి రైతులు మార్కెట్లో టీఆర్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ అందుకు అధికారులు సహకరించలేదు. దీంతో ఆయా రైతులు మద్దతు ధరతో సీసీఐకి పత్తి విక్రయించే అవకాశం లేకుండా పోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్ గా పంటల సాగు ధృవీకరణ పత్రాలు పొందారు. వాటి సహాయంతో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి క్వింటా 5,500 నుంచి 6,000కు కొనుగోలు చేసి ఆ తర్వాత మార్కెట్ కు తీసుకొచ్చారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు మార్కెట్ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు వారికి టీఆర్లు జారీ చేయడంతో పాటు వాటిని ఆన్లైన్లో నమోదు చేశారు. వాటి సహాయంతో ఎక్కువ ధరకు కొన్న పత్తిని వ్యాపారులు మద్దతు ధరకు సీసీఐకి విక్రయించారు. టీఆర్లు పరిశీలించాల్సిన సీసీఐ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దీంతో అంతిమంగా రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. రైతుల నుంచి సేకరించిన సరుకుకు, సీసీఐ కొనుగోలు చేసిన సరుకుకు భారీ వ్యత్యాసం ఉండడంతో పాటు టీఆర్లలోనూ భారీగా తేడాలు ఉన్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. గత వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. తద్వారా 25.38 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయడంతో 110 వ్యవసాయ మార్కెట్లు, 76 కాటన్ మార్కెట్లు, 232 పత్తి మిల్లుల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. అలా 8.42 లక్షల మంది రైతుల నుంచి 14,921 కోట్ల విలువైన 20.15 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అందులో అధికారికంగా ప్రైవేటు వ్యాపారుల నుంచి 3.18 లక్షల టన్నులు, అనధికారికంగా జనవరి చివరి నాటికి వ్యాపారులు రైతుల నుంచి దాదాపు 8 లక్షల టన్నుల పంటను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో దాదాపు 5 లక్షల టన్నుల పత్తిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమ టీఆర్లతో సీసీఐకి మద్దతు ధరకు అమ్మినట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పత్తి కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 7 మార్కెట్ల కార్యదర్శులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మిగిలిన వారిపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మార్కెటింగ్ శాఖ అధికారులను సంప్రదించగా టీఆర్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగిందని, అందుకు బాధ్యులైన కొందరిని ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్పారు. మిగిలిన వారిపై విచారణ కొనసాగుతోందని, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారికి కూడా త్వరలోనే ఛార్జీ మెమోలు జారీ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.